ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులకు అలాగే సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యవనస్తుడైనటువంటి సతీష్ గారు ఈ ప్రత్యేకమైన కూటాన్ని ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏమైనదో మరి ఆయన తెలియచేశారు. దాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మరి నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగి మరి అనేక మంది యవనస్తులు మరి దేవుని మందిరములో వాడికి సాక్ష్యాలు చెప్పుకునేటువంటి అవకాశము కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వారి సాక్ష్యాలు వినాలి. మరి ఆ సాక్ష్యాలు వాళ్ళ చేత చెప్పించాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన తెలియచేశారండి. అయితే ఇది ఒక కూటము అని నాకు సోదరులు సతీష్ గారు తెలియజేసినప్పుడు ఎవరి రూములోనూ జరుగుతుంది కాబోలు. కొంతమంది యవనస్తులు ఎవరినో గ్యాదర్ చేసి ఉంటాడు బ్రదరు. కొంతమంది యవనస్తులను అలా గ్యాదర్ చేసి ఏదో ఒక ఫ్రెండ్ రూములో జస్ట్ ఏదో హాల్లో ఒక ప్రేయర్ జరుగుతుంది, ఆ యవనస్తుల మధ్యకి వెళ్ళాలి నేను కూడా అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే మరి ఒక హాల్ బుక్ చేశారని మరి ఇక్కడ ప్రేయర్కి మీరు అందరూ వస్తారని నేను ఊహించలేదు. మీరు ఇక్కడ ఉంటారని నేను ఊహించలేదు, అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే జస్ట్ ఏదో చిన్న వర్కులు చేసుకునేటువంటి బ్రదర్స్ ఎవరో కొంతమంది ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు ఏదో ఆ రూములు ఎవరిలోనో మొదలుగా అడ్జస్ట్ చేసుకుని ప్రేయర్ పెట్టుకుంటారు. అలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను అలాగా అల్కుజ్లో నాదల్ సేవాలో అల్కుజ్లో మరి ఆ యొక్క ఏదో కంపెనీ ఉంటుంది, ఏం కంపెనీ ఉంటుంది, అల్మదియా కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, లేబర్ అంటే వర్క్ చేసేవాళ్ళు. అలా నేను వాళ్ళకి వాక్యం చెప్పడం నాకు అలవాటు ఉంది ఇక్కడ. అలాగే కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుని ఆ ప్రేయర్కి వాళ్ళకి తెలిసిన స్నేహితులు వాళ్ళని కూడా పిలిచి వాక్యం చెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి. ముఖ్యంగా సతీష్ని కలుసుకున్న వెంటనే నాకు ఒక మంచి ప్రేరేపణ కలిగింది. నేను అగ్రిపరాజు గారి సంఘములో మరి నేను ఆయన్ని అక్కడ కాదు ఎక్కడ కలుసుకున్నాను, పైకి వెళ్ళి లోపు కింద కలుసుకున్నాం బయట. అగ్రిపరాజు గారి సంఘం దగ్గర బయట కలుసుకున్నాం. నన్ను విష్ చేశాడు ఆయన. నన్ను విష్ చేయగానే ఆయనలో ఉన్న ఉత్సాహము, ఆయనలో ఉన్నటువంటి ఆ ఉత్తేజాన్ని చూసి నేను చాలా ఆనందపడ్డాను. భలే యవనస్తుడు, భలే పలకరించాడు అని చెప్పేసి. అయితే ఆయన కూడా మరి పైకి వచ్చిన తర్వాత ఆయన గురించి కొద్దిగా మాట్లాడారు. మరి ఆయన నాకంటే ముందుగా కొద్దిసేపు అక్కడ వాక్యం కూడా బోధించారు. ఆ వాక్యం ఏంటంటే ఆదికాండం నుంచి మరి ఆదాము హవ్వల గురించి ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు ఆ తర్వాత ఆయన తర్వాత నేను బోధించాను. అయితే ఆయన నాకంటే ముందు బోధించాడు కాబట్టి నాకు మంచి ఉద్దేశం కలిగింది అతని మీద. చాలా తీవ్రంగా ఉన్నాడు మనిషి, చాలా ఆసక్తిగా ఉన్నాడు. మరి అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు కాబట్టి అతనిలో ఒక మంట ఉంది అని చెప్పి నేను గ్రహించి ఆయనకి నాకు పరిచయం కాకముందే, అంటే అక్కడ స్థలంలో కలుసుకోకముందే ఆ రాత్రి నేను స్టెఫన్ గురించి చెప్పాలని నా మనసులో పెట్టుకుని వెళ్ళాను అక్కడికి నేను. సో ఆ స్టెఫన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత బ్రదర్ సతీష్తో నేను చెప్పాను, బ్రదర్ ఈరోజు ఈ వాక్యము స్టెఫన్ గురించి మాట్లాడించడంలో గల ఉద్దేశము బహుశా దేవుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు నన్ను సిద్ధపరిచి ఈ స్టెఫన్ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తు కాలంలో మీరు ఆ స్టెఫన్ వలె ప్రభు కొరకు మంచి పౌరుషం కలిగి చాలా ధైర్యముగా మరి సువార్త ప్రకటించే స్థితి దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పేసి నేను ఆయన్ని బ్లెస్ చేయడం జరిగింది. అది వాస్తవంగా నిజంగా జరిగిందండి. ఆయన ఏ సంఘ సభ్యుడో నాకు తెలియదు, ఏ చర్చికి వెళ్తాడో నాకు తెలియదు. అయితే
నేను ఒక సండే చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సతీష్ నేను వస్తానంటే చర్చికి అన్నాడు, కానీ సంఘ సభ్యుడు నాకు తెలియదు. అయితే మరి జ్యోతిబాబు గారు అలాగే నీళ్ళు మరి వాళ్ళని బట్టి నేను అక్కడికి వచ్చాను. మరి సతీష్ గురించి నేను చెప్పేది ఒకటే అది ఏంటంటే, నేను బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీకు ఏమన్నా చర్చి పెట్టే ఉద్దేశం ఉందా అని నేను అడిగాను. లేదు పాస్టర్ గారు, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, నేను చర్చి పెట్టే ఉద్దేశం అయితే నాకు లేదు, పెట్టను కూడా. ఒకరు పెట్టిన ఏ సంఘస్థుని నా సంఘానికి రానివ్వను అన్నాడు. ఏ సంఘ సభ్యులను నేను చీల్చుకుని పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. అగ్రిపరాజు గారి సంఘం నుంచి కానీ, చిట్టుబాబు గారి సంఘం నుంచి కానీ ఎవరు నా సంఘానికి రావటానికి లేదు. ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళకి, దేవుడు అంటే తెలియని వాళ్ళకి, లేక పాపంలో పడి నిరాశగా ఉన్న వాళ్ళకి యవ్వనస్తుల్ని ఉత్తేజపరచాలి. నేను యవ్వనస్తుల్ని రక్షించాలి. దేవుని కొరకు వాళ్ళు దేవుని కొరకు వాడబడాలి. కాబట్టి నేను నెలకొకసారి ఈ రీతిగా ప్రేయర్ పెట్టి, మరి నేనే సంఘానికి వ్యతిరేకంగా చేయనిది, ఏ చర్చికి నేను వ్యతిరేకంగా చేయనిది, నేను ఇలా యవ్వనస్తుల్ని బలపరచడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే నేను ఈ ప్రేయర్ మీటింగ్ అనేది పెడతాను చెప్పాడు ఆయన. నిజం కదా బ్రదర్? 100%. ఎందుకంటే నేను ఒక సేవకుడిని, నేను ఒక పాస్టర్ని. 25 సంవత్సరాల సుదీర్ఘ సేవలో నా సేవలో నాకు ఎదురైన పరిస్థితులు, అదే ఒక పాట ఉంది, ఎన్నో సమస్యలలో నిరాశ చెందితిని, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, కృపా కనికరము గల దేవా నా చేయి విడువక నడిపితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. సేవ అంటే చిన్న విషయం కాదండి. ఒక పాస్టర్గా పరిచయం చేయడం అంటే ఇక్కడ ఒక మెకానికల్గా జరుగుతుంది. దుబాయే కాదు, కొయిటే కాదు, కటారే కాదు. విన్నారండి? ఈ అరబ్ కంట్రీస్లో ఒక మెకానికల్గా జరుగుతుంది. మెకానికల్గా, యాంత్రికంగా. ఏదో మనం క్రైస్తవులు ఒక సంఘం పెట్టుకోవాలి, ఆ సంఘాన్ని మనం చక్కగా పెద్దలు నియమించుకోవాలి, ఒక పాస్టర్ ఎన్నుకోవాలి, మన క్రమంగా ప్రార్థనలు పెట్టుకోవాలి. ఓకే, అదంతా మంచి ఉద్దేశం. ఎందుకంటే అలా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోకు పెట్టుకోవడానికి అవకాశము లేదు. దానియేలుకి అవకాశము లేదు. ఎందుకంటే బబులోను దేశంలో వారు చెరగా కొనుగోడినప్పుడు అక్కడ హెబ్రీ బాలులుగా ఉన్నటువంటి వీరు కనీసం ప్రార్థన చేసుకోవడానికి మందిరం లేదు ఎవరికి? దానియేలుకి. కాబట్టి అతడు తన కిటికీ తలుపులు తెరిచి ఆ యెరూషలేము దేవాలయం తట్టు తన చేతులెత్తి, ఎందుకంటే సొలొమోను చేసిన ప్రార్థన ఎక్కడి నుంచి చేసిన ఆ ప్రార్థన విని వారి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి దానియేలు ఆ తలుపులు యెరూషలేము చూశారు. వాళ్ళు ఈ మూలగా ఉంటుంది, ఈ వైపుగా ఉంటుంది, ఆ దేవాలయం ఈ వైపుగా ఉంటుంది. కాబట్టి ఆ యెరూషలేము తట్టు చూస్తూ, ఆ దేవాలయం తట్టు చూస్తూ అతడు దేవునికి ప్రార్థన చేశాడు. అలా చేసుకోవటానికి కూడా దాన్ని చూసి కూడా అసూయపడ్డారు. ఎవరు? ఒక యూదుడు, ఒక హెబ్రీయుడు ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరు? దానియేలు. ఆ సేవకులు, ఆ సొంత వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఇతని కుట్ర పన్ని ఇతన్ని ఎలాగైనా సరే మరి ఇతన్ని పాడు చేయాలి, ఇతను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు పుట్టించినప్పుడు అతడు భయపడకోకుండా యథావిధిగా ఆ కిటికీ తలుపులు తెరిచి యెరూషలేముతో ప్రార్థన చేశాడు. ఇది రాజు ఆజ్ఞ. అంటూ ఎటువంటి ఆజ్ఞ అంటే
రాజులు కాక మరి ఏ దేవుని పూజించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, రాజుకు మాత్రమే ఆరాధించాలి ఒక నెల రోజులు. అలా ఎవరైనా ఆజ్ఞ మీరితే సింహాల బోనులో అది కూడా లెక్క చేయకోకుండా దానియేలు ప్రార్థన చేశాడు. వాళ్ళకి మందిరం లేదు. షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. ఆ ప్రతిమకు నమస్కారం చేయబోతే మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తారు. అయితే మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆ ప్రతిమకు మేము నమస్కారము చేయమని చెప్పాడు. సింహాల బోనులోకి దానియేలు వెళ్ళాడు, అగ్ని గుండంలో కూడా వెళ్ళాడు. సింహాల బోనులో ఆయన అక్కడ ఉన్నాడు, అగ్ని గుండంలో ఆయన అక్కడ ఉన్నాడు. ఎందుకనంటే ఆ రోజు ఆ భయంకరమైన స్థితిలో వాడు దేవుని ఆరాధించాడు. ఈరోజు మనకి మందిరాలు పెట్టుకునే అవకాశం ఉంది. అరబ్ దేశాల్లో ప్రార్థన చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరము ఏ దేశం నుండి వచ్చినా, ఏ సంఘం నుండి వచ్చినా, మనందరము ఇక్కడ డినామినేషన్ భేదం లేకోకుండా నేను ఇది, నేను అది, నేను ఇది, నేను అది, మేమంతా అని చెప్పుకోవడం లేకోకుండా అందరూ కలిసి ఒక సంఘముగా కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ హిందూ దేవాలయము లేదు. హిందూ దేవాలయం లేదు కాబట్టి హిందూస్ అందరూ కూడా చర్చెస్కి వచ్చేవారు. ఎందుకు చర్చెస్కి వచ్చేవాళ్ళు అంటే అక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఉంటుంది, మనకి ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళు మనకి ఏదైనా సహాయము చేస్తారు. కాబట్టి ఆ హిందువులు అంటే ఇంటి దగ్గర దేవుడిని నమ్మని వాళ్ళు కూడా బొట్లు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, తాడు చుట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మందిరాలకు వచ్చేవారు. ఆ మందిరాలకు వచ్చి వాళ్ళు ఆ దేవుని మాటలు, ఆ దేవుని ప్రేమ గురించి విన్నప్పుడు అనేకులు ఈ అరబ్ కంట్రీస్ వచ్చి నిజమైన దేవుని తెలుసుకుని వెళ్ళి ఇంటి దగ్గర సంఘాలకు వెళ్ళి బాప్తిసాలు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అయితే ఇక్కడ మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా హిందూ టెంపుల్ ఒకటి. ఎందుకు ఈ అరబ్ దేశంలో, ఈ అబుదాబి దేశంలో ఎందుకు మసీదులు ఎందుకు చర్చిలు కట్టబడుతున్నాయి, ఎందుకు దేవాలయాలు కట్టబడుతున్నాయి అంటే అదొక బిజినెస్. దేశాల మధ్యన ఒక ఇండియాకి అరబ్ కంట్రీస్ ఉండాల్సిన డీలింగ్స్ కోసం వాళ్ళు అవన్నీ. ఎందుకంటే అమెరికా క్రైస్తవ దేశంగా పిలవబడింది. కానీ ఈరోజు అమెరికా దేశంలో ఏం కట్టారు? రాజరాజేశ్వరి దేవి టెంపుల్ కట్టారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. ఎందుకు కట్టారు? బిజినెస్. బిజినెస్ అంటే ఏదో సేవ మీద బిజినెస్ గురించి నేను చెప్పట్లేదు, పొలిటికల్ బిజినెస్. ఇదంతా ఒక ఈరోజు నేను అబ్రామిక్ ఫ్యామిలీ హౌస్కి వెళ్ళానండి. ఈ అబ్రామిక్ ఫ్యామిలీ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ మసీద్ ఉంది, చర్చ్ ఉంది, సినగోగ్ ఉంది. అంటే అబ్రామిక్ ఫ్యామిలీ అంటే ఎవరంటే ఇస్మాయిలు, ఇస్సాకు. ఒకడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు, మరొకటి వాగ్దానం బట్టి పుట్టినవాడు. మరి క్రిస్టియన్ సంఘం అక్కడ ఎందుకు ఉంది అని అంటే మనందరము విశ్వాసము ద్వారా యేసు క్రీస్తును బట్టి మనము దేవుని కుమారులం అయ్యాం. అంటే 3 జాతుల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 3 జాతుల ప్రజలు ఈ క్రిస్టియానిటీలో, అంటే యెహోవా దేవుని నమ్మేటువంటి వాళ్ళు 3 జాతుల వాళ్ళు ఉన్నారు. ఎవరంటే వాళ్ళు అన్యులు, ముఖ్యంగా యూదులు, మహమ్మదీయులు, అన్యులు. అన్యజనులమైన మనము క్రిస్టియన్స్ గా పిలవబడ్డాం. యూదులు వారు ధర్మశాస్త్రాన్ని బట్టి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, తోరాను బట్టి వారు ఇశ్రాయేలీలుగా, యూదులుగా వారు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. క్రైస్తవులు యేసుక్రీస్తు తమ రక్షకుడిగా, తమ దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మహమ్మదీయులు అల్లా దేవుడిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళనేది ఏంటంటే అల్లా అయినా యెహోవా, అల్లా అయినా అబ్రహాము దేవుడే, యెహోవా అయినా అబ్రహాము దేవుడే,
యేసుక్రీస్తు అయినా అబ్రహాము దేవుడే. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను ఇంట్రొడక్షన్ గా? ఎందుకు నేను చెప్తున్నాను అంటే పిల్లరా, సంఘము అంటే ఏంటి నేను రాసుకున్నాను ఇక్కడ కొన్ని విషయాలు. ఒకటి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు పాపుల స్నేహితుడు. ఏం పేరండి ఆయనకి? ఇప్పుడు సతీష్ గారు ఎవరు స్నేహితుడు? ఇప్పుడు ఆయన భారం అదే కదా. పాపం పాపంలో ఉంటున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. దేవుని కొరకు ఏం చెప్పినా చేస్తున్నారు. ఆ మోటార్ లెటర్ అంటారా, గ్లాస్ లెటర్ అంటారా, ఆ ప్లేట్లు తీయటంటే అన్ని తీస్తున్నారు. కానీ వాళ్ళు చర్చిలో వాళ్ళకంటూ ఒక సాక్ష్యం చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు సతీష్ గారు పాపుల స్నేహితుడిగా మారడానికి రెడీ అవుతున్నాడు. అర్థమైంది అసలు మాట? పాపుల స్నేహితుడు. రెండో మాట ఏంటంటే అసలు సంఘం అంటే ఏంటి? మూడో మాట ఏంటంటే సంఘములో కాపరుల బాధ్యత ఏంటి, పరిచారకుల బాధ్యత ఏంటి? అంటే సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘాన్ని నడిపే అధ్యక్షులు ఎలా ఉండాలి, ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు వెళ్ళరు. చివరి మాట ఏంటంటే సంఘములో 3 రకముల విశ్వాసులు ఉంటారు. ప్రతి సంఘములో 3 రకాల విశ్వాసులు ఉంటారు. ఏంట 3 రకాల విశ్వాసులు అంటే, ఫస్ట్ ఏంటంటే విశ్వాసులు ఉంటారు. సంఘం అన్న తర్వాత విశ్వాసులు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తాను. రెండవది అవిశ్వాసులు కూడా ఉంటారు, వస్తారు కానీ వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు నమ్మరు, దాన్ని అంగీకరించరు. దాన్ని ఇంకో రకం ఉంటారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళ పేర్లు ఏంటో ఆయన 3వ పేర్లు విశ్వాసులు చెప్పాను, అవిశ్వాసులు చెప్పాను. 3వ రకం ఉంటారు, వేషలు అన్నది కాదు. నువ్వెవరు? విశ్వాసివా, అవిశ్వాసివా, వేషధారివా? విశ్వాసి చూడండి, మొట్టమొదట అవిశ్వాస గురించి మాట్లాడుకుందాం. అవిశ్వాస అనేవాడు, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదిన వాడు నేను లేపుదును అని చెప్పిన వెంటనే వాడు ఏమన్నాడంటే, ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు సహించగలడు? ఏమన్నాడంటే అవిశ్వాసం. వాళ్ళు నమ్మరు వాక్యాన్ని. ఏంట్రా అంత కఠిన మాట, రక్తం తాగడం ఏంటి, శరీరం తినడం ఏంట్రా, పిచ్చోడు కాబట్టి పిచ్చ మాటలు మాట్లాడతాడు వీడు అని చెప్పంట వాళ్ళంట సనుక్కున్నారంటండి. అయితే మనుష్య కుమారుడు మునుపున్న చోటకి ఎక్కిపోయినట్లయితే మీరేమంటారు అన్నాడు. ఆ మాట విన్న వెంటనే, వింటున్నారండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. చదువుదాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఏ మాట విని? 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడని ఒకరితో వాదించుకున్నారంటున్న వాళ్ళు. కావున యేసుతో నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది యేసు చెప్పిన మాట. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు మాట విని, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకున్నారు. యేసు తన శిష్యులు నేను చదువుకొనిచున్నారని తనకు తాను ఎరిగి, అవిశ్వాసులు వాక్యం విన్నప్పుడు ఏం చేస్తారండి? చదువుకుంటారు.
కొంచెం కఠినమైన మాట, కొంచెం బాధకరమైన మాట, కొంచెం స్ట్రాంగ్ మాట ఏదైనా చెప్పాలనుకో సేవకుడు వాక్యము సనుగుడే సనుగుడే సనుగుడు. ఏంటమ్మా ఏం మాట్లాడమయ్యా అంటారా? ఏం మాట్లాడుతున్నాడు అసలు, ఏమనుకున్నాడు ఈయన అసలు అంటారా? శనిగుడు మొదలవుతుంది. మోషే మీద శనిగారా? శనిగేమయ్యేది నశించిపోయారు బైబిల్ చెప్తుంది. సనుగుడు అనేది మహాభయంకరమైన పాపం. అస్సలు సనకూడదండి. వాక్యం అర్థం కాలేదా? ప్రభు నాకు ఈ వాక్యం అర్థమయ్యేవి కృప నాకు. ఈసారి ఎవరు సనుక్కోలేదు నేను చెప్తే, ఎందుకంటే చాలా విషయాలు చెప్పలేదు నేను ఆ విషయాలు చెప్తే మామూలు సనుగుడు రాదండి, భయంకరమైన సనుగుడు అవుతుంది. సో నేను చెప్పలేదులేండి, నేను సతీష్ గారికి చెప్తాను. నేను తర్వాత ఏ విషయాలు చెప్తే సనుగుడు అవుతుందో నేను చెప్తాను. వీళ్ళు సనుగుడు బాధించేసుకుంటున్నారు. ఏమన్నాడు ఇప్పుడు యేసు? దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచిన ఏమందులు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవనైనా కానీ మీరు విశ్వసించిన వారు కొందరు ఉన్నారు. వారితో విశ్వసింపని వారెవరు? తను అప్పగింపువాడెవడు? మొదటి నుండి యేసునకు తెలుసు. మరి ఆయన అన్నాడు, తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు ఎందుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెలుగు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వీళ్ళెవరు? అవిశ్వాసం. ఇంకా అసలు వాళ్ళు మళ్ళీ వాళ్ళ సంఘానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసుని వెంబడించడం అంటే చిన్న విషయం కాదండి. సంఘానికి వెళ్ళడం ఈజీ అండి, చర్చికి వెళ్ళి కూర్చోవడం ఈజీ అండి. కానీ యేసుని వెంబడించడం, యేసు మాటను నమ్మటం, యేసు మాట ప్రకారం నడవడం చాలా కష్టం ఉంటుంది. అది నెక్స్ట్ గుంపు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా మిగిలిన ఎంతమంది అండి? ఇంకా వెళ్ళిపోయిన ఎంతమంది అండి? 70 మంది అండి. 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇద్దరిద్దరుగా పంపించారు. గొప్ప సువార్త చేశారు వాళ్ళు. కానీ కఠినమైన మాట రాగానే వాళ్ళు మళ్ళా ఎన్నడూ యేసు దగ్గర రాలేదంటారు. అంటే ఆ పాపం మనం ఏంటో కాదండి, అవిశ్వాసం. వాక్యం నమ్మకపోవడమే అవిశ్వాసం. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. తాగువాడు ప్రార్థన చేయుటకు అర్హుడు కాదు. మందిరంలో తాగుదారులు అందరూ ప్రార్థన చేసుకుంటాం, అవునా కదా? తాగే వాళ్ళు అందరూ ప్రార్థన చేసుకుంటారు చెప్పండి అబ్బాయి, అందరూ చేసుకుంటారు. సిగరెట్ కాల్చేవారు పాపం చేసుకుంటారు చెప్పండి. వ్యభిచారం చేసేవారు ప్రార్థన చేసుకుంటారు చెప్పండి. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది. దేవుడు ఉన్నాడో తెలుసు, కానీ వారి జీవితంలో వారు అలా జీవించడానికి కారణం ఏంటంటే వారు ఇంకనూ యేసుని వారి హృదయంలోకి ఆహ్వానించలేదు. వారు ఇంకా వాక్యాన్ని నమ్మలేదు. వాళ్ళంటే మీ వాక్యం నమ్ముతున్నాం, మీరు వాక్యమును అవిశ్వసించుట, వాక్యము నమ్మకపోవడమే పాపం. వ్యభిచారం పాపం కాదండి, సిగరెట్ పాపం కాదండి, త్రాగుడు పాపం కాదండి, వ్యభిచారం పాపం కాదండి, వాక్యాన్ని నమ్మకపోవడమే. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాక్యమును నమ్మువాడు వాటిని చెయ్యడు. స్త్రీ అయినా పురుషుడైనా. అర్థమైందా మీకు? మీరు ఇప్పుడు చెప్పండి, నమ్ముతున్నారా నమ్మట్లేదా? నమ్మే వాళ్ళందరూ ఎలా ఉంటారు? యేసు యొక్క మాటను వింటారు, ఆ యేసు చెప్పినట్టుగా నడుచుకుంటారు. వాళ్ళు విశ్వాసులు. ప్రభువా, సీమోను పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గల
వాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12కు ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతానుని వారితో చెప్పాడు. మిగిలిన 12 మందిలో 11 మంది విశ్వాసులు, ఒకడు ఎవడంటే సాతాను అనేవాడు. ఎంత వేషధారి అంటే వాడు, అసలు వాడున్నంత భక్తిగా విశ్వాసులు కూడా కనబడరండి. నిజమైన విశ్వాసులు అస్సలు కనబడరు. నిజమైన విశ్వాసులు అన్నా లోపల కనబడతాయి, కానీ ఈ సాతాను గాడు అసలు లోపలే. ఎందుకంటే డబ్బు సంచే వాడి దగ్గర ఉంది. అంటే ఎంత నమ్మకం ఉంటే యేసుప్రభు వాడికి సంచిచ్చాడు. ఆడు మాటి మాటికి దొంగిలిస్తానే ఉన్నాడు. సంచిలో డబ్బుని దొంగిలిస్తానే ఉన్నాడు. ఒకసారి ఒక స్త్రీ విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోసిందంట, అభిషేకించిందంట. వాడికి ఎంత బాధ వచ్చిందంటే, ఎంత విలువైన అత్తర్ని ఎందుకు అలా పాడు చేసింది, ఇది అన్ని పేదలకి ఇవ్వచ్చు కదా అన్నాడంట. ఆడు పేదల మీద బీదల మీద ప్రేముడు కాదంట. ఆ సంచిలో డబ్బు వేస్ట్ అయిపోయింది. ఇంకా ఆ సెంటి బిల్లు పట్టుకొచ్చి అందరూ అడిగితే సగం నొక్కేది అందులో. కాబట్టి వాడికి కొంచెం పెయిన్ఫుల్ అయింది అది. ఎందుకంటే యేసుప్రభు కానుక సంచిలో డబ్బులు ఉండలేదు. ఎంతమందికి ఆహారం పెట్టడం మనకి కనీసం 200 దినాలైనా ఉండాలంటే మా దగ్గర ఇది తప్ప ఇంకేం లేదన్నారు. ఎందుకంటే యేసుప్రభు సంచి ఎప్పుడు ఖాళీగా ఉంది. వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. విన్నారండి? కాబట్టి ఆయన ఆకలి ఉంటే కనీసం ఆ సంచిలో డబ్బులు తీసుకు తింటారు కూడా, ఆయనకి సంచిలో కూడా డబ్బులు లేవండి. ఆ చెట్టును చూసి ఆశపడ్డాడు, ఆకలేసిందంటాడు. ఆయనకి తినడానికి ఆహారం కూడా ఆయనకి లేనంతగా ఆయన సేవ చేశాడు. సరే, ఇక్కడ నేను చెప్తున్నాను, మొదటి వాళ్ళు అవిశ్వాసులు, రెండో వాళ్ళు విశ్వాసులు, మూడో వాడు వేషం. ఎప్పుడు వరకు వెంబడించాడు ఈ వ్యక్తి. అన్ని మాటలు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు, సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎవడంటారు ఇలాంటి మాటలు అని చెప్పి వెళ్ళిపోయారు. పేతురు, యాకోబు, యోహానులు అయితే చూడండి, వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలే దేవుని కొరకు పెట్టారు. వారు హతసాక్షులు అయ్యారు. అంటే వాళ్ళు కూడా పారిపోయారు కదండి. వాళ్ళు పారిపోయిన యేసు వారిని విడిచిపెట్టలేదు. ఎవరు సంచాడేసి వెళ్ళిపోయారు కదా, ఎవరే రానా వలేసిన పోదాం వాళ్ళు అన్నారు. అయితే యేసు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాడు పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత. అయితే ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే యేసుప్రభుని వెంబడించడంలోనే వాడికి డబ్బు అనే ఉద్దేశం ఉందాడు. మైండ్ అంతా ఏంటండి? ఈరోజు సేవ చేశానే కొద్ది సేవకుల యొక్క మైండ్ డబ్బు 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 డబ్బు. వాళ్ళు డబ్బు కొరకే సేవ చేస్తున్నారు తప్ప వాళ్ళ ఆత్మల భారము లేదండి. వాళ్ళకి నశించిపోతున్న ఆత్మల పట్ల వాళ్ళకి భారము లేదు. వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు, కూర్చుంటే డబ్బు, లేతే డబ్బు, నడితే డబ్బు, వస్తే డబ్బు, ఆది దీనికి డబ్బు, దీనికి డబ్బు, దానికి డబ్బు, డబ్బు 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 డబ్బు. వీరికి యేసుప్రభు వల్ల ఏం ప్రయోజనం? ఒరిజినల్ సేవ చేస్తున్నాడు యేసుప్రభు. ఎవడెత్తాడు డబ్బులు? అబద్ధాలు చెప్పుడు కూడా స్పందిస్తారు కదండి. చెప్పండి నాకు, అబద్ధాలు చెప్పుడు డబ్బులు ఎక్కి ఇస్తారా, నిజాలు చెప్పుడు డబ్బులు ఇస్తారా? మురిసిపోతారు, ఉబ్బిపోతారు. నామేసే చేసి ప్రార్థన చేయండి, నామేసే చేసి ప్రార్థన చేయండి. సరే, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, చేసుకోండి. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి కదా. సో నేను ప్రేమతో చెప్తున్నాను మీకు ఈ విషయాలు. వీడు ఆఖరి కోరిక బయటపడిపోయింది, పడలేదా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయన అప్పగిస్తే మీకు ఏముంది, నాకేమిస్తాడని అడిగి చివరికి అమ్మేశాడా? అమ్మేశాడు. అమ్మేసి యేసుప్రభుని సిలువకు అప్పచెప్పిన తర్వాత ఆయన సిలువలో చనిపోతున్న సమయంలో అతడు ఏమయ్యాడు అంటే, ఒక నిరపరాధిని అప్పగించిన దోషిని అయ్యానని పశ్చాత్తాపడి
దేవుడా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని అడగడానికి బదులుగా ఉరిపెట్టుకు చచ్చిపోయాడు. దేని పెట్టి చచ్చిపోయాడండి? ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఎందుకు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు? ఎందుకంటే వాడు సాతాను. అసలు దేవుడు ఎన్నికలో వాడు లేడు. కానీ వాడి పాత్ర ఉంది కాబట్టి దేవుడు వాడిని అక్కడ పెట్టాడు. సో నేను ప్రేమతో చెప్తున్నాను, సంఘములో వేషధారిగా ఉండొద్దు, ఒక విశ్వాసిగా ఉండొద్దు, ఒక విశ్వాసిగా బ్రతుకు. సరే నేను కొన్ని మాటలు చెప్తున్నాను. మత్తయి సువార్త వచ్చేసారు బ్రదర్స్. మత్తయి సువార్త 9:10 త్వరగా మత్తయి సువార్త 9:10. కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యోధులు ఆయన శిష్యుల యోధులు కూర్చుండి పరిచర్యలు చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యంగా వారికి వైద్యులు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరన్నాడు. వాక్య భావం ఏంటి? మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాడు. ఆయన ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడండి? సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చున్నారంటండి. పరిసర అది చూసి ఏమన్నారు? మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అసలు? అయితే అసలు యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసము? పాపుల కోసమే వచ్చాడు. అయ్యా నువ్వు పాపి అని పాపిగా ఉండడానికి యేసు ప్రభు రాలేదు, నీ పాపములను తీసివేయడానికి వచ్చాడు, నీ పాపములను క్షమించడానికి వచ్చాడు, నేను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. ఆయన ఎవ్వరు పవిత్రులు కాదండి, అందరూ పాపులే. క్రీస్తు కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. ఒక మాట 16వ వచనం చదివితే అసలు పాస్టర్ తంతు ఎలా ఉంది, సేవల తంతు ఎలా ఉంది, సేవకుల తంతు ఎలా ఉందో చెప్తున్నాడు. ఈ తరం వారిని ఈ దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లలకు ఊదితివి గాని, మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితివి గాని, మీరు రొమ్ము కొట్టుకున్న రైతులని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలు పోలి ఉన్నారంట. సేవ అంటే ఏమైపోయిందండి? పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు. అలా ఉన్నారంటే సంఘం ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ సంఘం అంటే ఏంటో అసలు దాని అర్థము మారిపోయింది. వింటున్నారండి? ఎంతసేపు నేను ఊదాను, నువ్వు డ్యాన్స్ చేయలేదు, నేను ఏడుసాను, నువ్వు ప్రలాపించలేదు అని పిలుపు మాట్లాడుకుని పిల్లకాయలు పోలున్నారంట. ఆ మాట యేసుప్రభు అన్నాడండి. ఒక మాట, సంఘాలు ఎలా అయిపోయిందంటే జోక్స్, కేరింతలు, నవ్వులు, పట్టపట్టలు, చిటపట్టలు. వింటున్నారండి? వేషధారణ అయిపోయిందండి సంఘం అంటే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ లేకుండా అయిపోయారు సేవకులు. సేవకులే వ్యభిచారులు, సేవకులే తాగుబోతులు, సేవకులే యోధా లాంటి దొంగలు. బాధపడకండి, మీరు కూడా పాస్టర్ గారు కదండి. అవును, నేను కూడా పాస్టర్ గారిని. కానీ ఇలా చెప్పగలుగుతున్నానంటే నాది లైవ్ వెళ్తుందండి. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే క్యారెక్టర్ లేకుండా వాక్యాన్ని బోధించకూడదు, ఇక్కడ అసలు నిలబడకూడదు. ఒక బ్రదర్ ఉద్దేశం మంచిదే కావచ్చు, యవనస్తులు బలపరచాలి, యవనస్తులను నిలబెట్టాలి. ఓకే, నేను చెప్తున్నాను పిల్లరా, మీరు నిజంగా దేవుని కొరకు పరిచయం చేస్తున్నారు, మంచిదే, మంచి సమర్పణ. కానుకలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, చక్కగా బరువులు మోస్తున్నారు, మరి ప్రయాసపడి డ్రైవింగ్ చేస్తున్నారు, ప్రజలు తీసుకొస్తున్నారు, ప్రజలు పంపిస్తున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. అది నిజంగా దేవుని పట్ల మీకున్న ఆసక్తి, దేవుని కొరకు ఏదో చేయాలనే
ఒక తపన, అది మంచి ఉద్దేశం. ఒక దినాన్న మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకరోజు మీ జీవితాల్లో యేసుక్రీస్తు రుచి చూసిన తర్వాత సమస్తమైన కపటమును దుర్మార్గాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన శిష్యులు పోలి మీరు దేవుని వాక్యం అనే పాలన అపేక్షిస్తారని బైబిల్ రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను కూడా మారు మనసు లేనుండే ఒకప్పుడు. నాకు కూడా ఏ మంచి స్థానమో లేదు, లోకములో చెయ్యని పాపము లేదు, జీవించని పాపము లేదు, అలవాటు లేదు, చెయ్యని లేని అలవాటు లేదు. అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని రకాలు. నేను పుట్టు క్రైస్తవుని, క్రైస్తవ కుటుంబంలో పెరిగాను, క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకున్నాను, కానీ జీవించలేకపోయాను. అయితే నా జీవితంలో కొన్ని భయాలు ఉండే. ఏంటి తెలుసా? తాగిన రోజు బైబిల్ ముట్టుకునేవాడు కాదు. తాగిన రోజుని బైబిల్ ముట్టుకునేవాడు కదా, నా లోపల భయం అనమాట. నేను తాగేసాను బైబిల్ పరిశుద్ధ గ్రంథం అది. రెండవది, వ్యభిచారం చేసామనుకోండి, ఇక నేను అంటున్నాను, వ్యభిచారం చేసే వాళ్ళందరూ ఇష్టం లేకుండానే చేస్తారు. భయపడితేనే చేస్తారు. వ్యభిచారం ఎప్పుడు భయమే. అదేమి కాలరెగ వేసుకుని వెళ్ళింది కాదు, అది పెద్ద రొమ్ములు వేసుకుని వెళ్ళింది కూడా కాదు. అది అదొక వ్యభిచారి, అదొక వేశ్య. దానికి కూడా నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. నువ్వు నోరు మూసుకుని కూర్చుని వాక్యం వినాలి. దేవుడు నన్ను మార్చి ప్రభు, నా బ్రతుకు సరైనది కాదు, నా జీవితం సరైనది కాదు అని అడగాలి దేవుణ్ణి. నాకు పెత్తనం ఇచ్చారు కాదు, వంట వండుతానంటే నాకు అవకాశం ఇచ్చారు కాదు, అలా అడగకూడదమ్మా. నిజమేనా? మనం పాపం చేస్తున్నామంటే చాలా భయంగా ఉంటాం. నేను తప్పు చేస్తున్నాను ప్రభు, నేను పాపం చేస్తున్నాను ప్రభు, నేను పొరపాటు ప్రభు, క్షమించు ప్రభు అని ఏడు. అలాగని దేవుడు నేనేం అసహించుకోవట్లేదు, దేవుడు తన మందిరానికి రావద్దని చెప్పట్లేదు, నేను నరకం వేస్తాను కూడా చెప్పట్లేదు. టైం ఇస్తున్నాను నీకు. బాబు, బ్రదర్స్, యవనస్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను చెప్తున్నాను, నీ జీవితంలో యేసుక్రీస్తును అంటే అసహ్యం కాదు. ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు, నీతో కలిసి సహవాసం చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన వస్తున్నాడు. తెలుసా నీకు? పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అత్యధికంగా విస్తరించింది. ఎన్నిసార్లు నువ్వు పాపం చేసినా నీ దేవుడు నిన్ను చూసి వేదన పడుతున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు, కానీ కోప్పట్లేదు. అంత గొప్ప దేవుడు ఆయన. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవాలని పాపమందు నిలుచుందుమా? అట్లా రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దాన్ని ఎలాగూ క్రీస్తులోకి వచ్చావనంటే నువ్వు పాప విషయంలో చచ్చిన వాడవు. యేసు క్రీస్తులోకి వచ్చావంటే పాప విషయమై చచ్చిందాను. తాగుడు తాగమంటే చచ్చినోడు ఎలా తాగుతాడు అంటే నువ్వు సావలేదని అర్థం. నువ్వు నీటిలో మునిగి లేచావే తప్ప నీ జీవితంలో నువ్వు చావలేదు. బాప్తిజం అంటే పాతి పెట్టబడుట. ఎవరితో? క్రీస్తుతో పాతి పెట్టబడుట. బాప్తిజం రక్షణ కాదండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. ఏమి నమ్మి? క్రీస్తుని నమ్మి, వాక్యాన్ని నమ్మి నీ జీవితాన్ని ఆయన సమర్పించుకొని నువ్వు బాప్తిజం పొందితే నువ్వు రక్షించబడతావు. ఏదో నీటిలో మునిగాను, మా అబ్బాయి రక్షణ తీసుకున్నాడు. కొంతమంది తల్లులు ఆరాటం, కొంతమంది తండ్రులు ఆరాటం ఎలా ఉంటుందంటే మా ఊరు రక్షణ పొంది అయితే బాగుంది, రక్షణ పొంది మీ బాధపడలే అక్కడ మునిగి వెళ్తాయి. నిజం కదా? కానీ భయం ఉంటుందండి. ఎందుకంటే బాప్తిజం పొందాడు కదా, ఇప్పుడు ఇంతవరకు డైరెక్ట్గా చేసి అన్ని సీక్రెట్గా చేస్తారు. అంత డిసిప్లిన్ వస్తుంది బాప్తిజం పొందడం. అది నీ రక్షణ కాదు. జస్ట్ నీ లోపల ఏంటంటే బాప్తిజం పొందంటే ఒక భయం అంతే. ఎదుటి వాళ్ళు అడుగుతారు, అడగరా రా బాప్తిజం పొందావు కదా ఏంటని వాళ్ళు చేయొచ్చా? బాధపడకండి. బైబిల్ ఎవరు బాధపడకండి. మాట బైబిల్లో ఒకే ఒక స్త్రీ పెదాలు రంగేసుకుంది. అంటే రంగులు పూసుకుంది, అంటే రంగులు మేకప్. ఆ స్త్రీ పేరు చెప్పగలవా? ఒకే ఒక స్త్రీ గురించి బైబిల్లో రాయబడింది.
చెప్పనండి, చెప్పనా? 2వ రాజుల గ్రంథం చెప్పలేరు మీరు ఇంకా. ఓకే. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెహోవా కాదు, సారీ యెహూ ఇశ్రాయేలుకు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణము ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూసి, ఎవరు? యెజెబెలు యెహూను చూసి, నీ యజమాని చంపినవాడా, చిమ్మిరి వంటి వాడా, నువ్వు సమాధానం వచ్చుచున్నావని అని అడిగిందంట. ఇప్పుడు గెటప్ ఎలా చెప్పండి? వీడి గెటప్ ఎలా ఉంది? ఫుల్ మేకప్లో ఉంది. వచ్చేవాడు ఎవరు? దేవుని అభిషేకంతో ప్రవక్త అయిన ఎలీషా చేత అభిషేకించబడ్డాడు. యెహూ రోషం గలవాడే వస్తున్నాడు. ఏం చేయడానికి? ఆమెను చంపడానికి. ఎందుకు వస్తున్నాడండి ఆయన? ఏం చేసింది ఆవిడ? దేశమంతా విగ్రహాలను తీసుకొచ్చింది. అహాబు అనేటువంటి రాజు, వాడు తన భార్య ఎదుట కుక్క పిల్లలాగా మారిపోయాడు. ఆమె అందానికి పడిపోయాడు, ఆమె సౌందర్యానికి పడిపోయాడు, ఆమె అలంకరణకు పడిపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, పెళ్లి చుట్టాలు ఫోటోలు చూసి చేసుకోకండి అబ్బాయి. పెళ్లి చుట్టాలు ఫోటోలు చూసి చేసుకోకండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ మొహం కడుక్కుని రమ్మానండి. ఒరిజినల్గా చూడండి. ఈరోజు ఆ ఫోటోలు ఎలా వస్తున్నాయండి మాట్లాడరేంటి? ఆ కుర్రోలు ఫేస్బుక్ లో పెట్టే ఫోటోలు చూసి పిల్లలు, ఆడపిల్లలు భ్రమపడిపోతున్నారు. ఆడికి కొంప ఉండదు. ఆడమ్మ బాబు కూలి పని చేస్తాను, వీడు మాత్రం జుట్లు కత్తిరింపులు, రకరకాల కత్తిరింపులు. కోహ్లీ లాగా ఒకడు, షారుఖ్ ఖాన్ లాగా ఒకరు, సల్మాన్ ఖాన్ గడ్డి ఒకరు. ఆయన ఇంటికి ఇంత తింటాను సరే తినకూడదు. ఈ ఫేస్బుక్లు చూసి, ఈ వాట్సాప్లు చూసి అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తల తోక లేని ప్రేమించడం. ఆయనకి అమ్మ వేరుగా ఉంటుంది, బాబు వేరుగా ఉంటాడు. మరి రేపు దాన్ని చేసుకుంటే ఇది బతికేంటి? ఇది మాత్రం కలిసి ఉంటారా? పిల్లల్ని సరిగా పెంచలేని తల్లులు, వాళ్ళ సోకులు, వాళ్ళ సౌందర్యాలు. ఎందుకంటే ఈ యెజెబెలు అదే చేసింది. కూతురుని ఎలా పెంచిందంటే అది పూర్తిగా అంతఃపురాలైపోయింది. అతలియా బైబిల్ చదువుతుంటే పిల్లల గుండెలు బద్దలయ్యేటట్టు ఉంటుంది. సరే వచ్చేసింది. ఓ జిమ్మిని వంటి వాడా, నువ్వు సమాధానం వస్తున్నావు అని అడుగుగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి, నా పక్షమందున వారు ఎవరని అడుగుగా 2-3 పరిచారకుల పైనుండి దేనిని ఏమన్నాడండి? ఆ మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది యెజెబెలు అనుకుందామండి. ఇప్పుడు ఇదే ఒక అమ్మాయి, ఒక స్త్రీ కదండి, రాజు భార్య, విధవరాలు. ఇది విధవరాలు గడపలో ఉందా? బాధపడకండి. ఎవరైనా ఒక భర్త లేని నన్ను అలా ఆలోచించకండి. సారీ. ఒకవేళ అలా ఇప్పుడు ఎవరు? ఇప్పుడు విధవరం. సుఖమానిందా? రాజు భార్య కదా, రాజకుమార్తె కదా ఆవిడ. ఏమన్నాడు యెహూ? దేన్ని? అది నేను అడుగుతున్నాడు, దేన్ని? ఏమన్నాడు? దేన్ని? దీన్ని. అంటే మీరు ఒప్పుకుంటారా?
మాట్లాడండి. ఒప్పుకోవాలి. అర్థం చేసుకోండి. రెస్పెక్ట్ గా ఉందా మాట? దీనిని అనే మాట అస్సలు ఉందా? ఒక సేవకుడు ఒక అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఒక రాజు యెహూ ఏమన్నా దీనిని కిందకు పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకు పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని దేన్ని దానిని అన్నాడా ఆమెనన్నాడా? దానిని దీని పడేయనన్నాడు. పడేసిందని చచ్చింది. సత్యమాత్రం ఆగుతున్నాడా? రక్తం అటు ఇటు కొట్టేసిందా లేదండి? ఆ గోడ మీద పడిపోయిందా, గొడవ మీద పడిపోయిందా లేదండి? చచ్చిపోయిందా లేదా? ఆగాడా? ఆగలేదండి. రేపు మీ పరిస్థితి ఏం చేశాడు? మరి గుర్రములు చేత దాన్ని త్రొక్కించాను. అతడు లోపల ప్రవేశించి దాన్ని చితక తొక్కేసి పేస్ట్ చేసేసి ఇంట్లోకి వెళ్ళి దాని ఇంట్లోకి వెళ్ళి అన్నదన్నాడు. ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞయగా వారు దాన్ని పాతి పెట్టబోయి, అయితే దాని కపాలము పాదములను అరచేతులు తప్ప ఏది కనబడలేదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెజబెలుని ఎవరు గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసము తినును. యెజబెలు యొక్క కళేబరం ఇశ్రాయేలు భూభాగమందున పెంట వలె ఉండునని తన సేవకుడును తిష్బీయులకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఏలియాను చంపడానికి మనిషిని పంపించిందా? రేపటికి సమయానికి అతడు పీక అతని మీద ఉండదని ప్రమాణం చేసేటప్పటికి ఏలియా పారిపోయాడా? పోయి ఎక్కడో పడుకున్నాడా? చాలు, ఎంత మటుకు చాలు ప్రభువా, నన్ను తీసేసుకో అని ఏడిచాడు. కాకుల చేత ఆహారం అందించాడు ఆయనకి. ఆ తిన్న తర్వాత అన్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు పలానా చోటుకి వెళ్ళినప్పుడు సుమారుగా 48 గంటల 72 గంటలు అతను నడిచి వెళ్ళిపోయాడు. ఆహారం తిని ఏలియాను చంపాలనుకుంది. ఎందరో ప్రవక్తలు చంపేసింది. ఏలియాకి అగ్ని రథములు వచ్చి ఏలియా కొనుక్కున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెజబెలు స్థితి ఏమైంది? నా ప్రియమైన సోదరుడా సోదరి, నేను ఒకటే ప్రేమతో చెప్తున్నాను. ఈరోజు ఒక దేవుని కుమార్తె వలె ఉండాలి. ఒక దేవుని ఒక మాట మీకు నేను చూపిస్తున్నాను. దేవుని వాక్యం పురుషుల గురించి చూపిస్తున్నాను. ఇది స్త్రీల గురించి మీకు అర్థమైంది కదా? పురుషుల గురించి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. నా జనులలో అంటే అంతసేపు చదివితే కొంచెం టైం అయిపోదేమో. నా జనుల్లో హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచిన నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ళు ఊటగానే ఉండును గాక. నా జనులందరూ ఏం మాట్లాడారు? ఏమైపోయారంటే నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహములై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసార్లు బస దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి ఎదురుని తొలగిపోదును. విండ్లను త్రొక్కి ఉంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను ఉంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయించి ప్రవర్తిస్తున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలంట. ఎలా ఉండాలంటండి? అమ్మా ఏమంటున్నారా? ఎలా ఉండాలంటండి? ఎవరి విషయంలో అంటండి? మీ పొరుగు, నీ సహోదరు నమ్మకుడు ఆయన నీ పొరుగు వారి విషయమై జాగ్రత్త ఉండాలి. ఏ సహోదరునినైనను నమ్మకుడి.
నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండ ముంచుకుడికై తిరుగులాడుతాడు. సత్యము పలుకగా ప్రతి వాడు తన పొరుగువాని వంచును. అబద్ధములు ఆడుతూ తమ నాలుకకు అభ్యాసం చేస్తున్నారు. ఎదుట వారి తప్పులు పట్టవాలని ప్రయత్నిస్తారు. నీ తప్పులు ఎన్నో ఉన్నాయి. ఏమండి? నీ తప్పులు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రయాసం అంతా ఏంటి? ఎదుటి వాడు తప్పుల గురించి మాట్లాడుతున్నాను. నీ గురించి నువ్వు మాట్లాడుకోవా? నీ తప్పులు దేవుడికి తెలియదా? నువ్వేం జీవిస్తున్నావు నీకు తెలియదా? మాట్లాడితే ఆమె అలాంటిది, అతడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది. ఇది నువ్వేం కరెక్టా? కరెక్ట్గా నోరు మాట్లాడరు. నోరు ముసుగుని మామూలుగా ఉంటారు, పనులు చేసుకుంటారు. ఈవిడ చేసేది ఎక్కడ బయటపడిపోద్దని ఎదుటి అందరినీ బ్యాడ్ చేస్తుంది. ఇదే పనండి. నిజమా కాదా? నీ తప్పు కప్పిపెట్టుకోవడానికి ఇతర కుటుంబాలు చీలుస్తున్నావు నువ్వు. ఇండియాకు ఫోన్ చేసి మీ ఆవిడ ఎలా ఉంది, మీ ఆవిడ ఎవరితో తిరుగుతుందో తెలుసా నీకు? నీకు అవసరమా? నువ్వెవరు ఏం చేయట్లేదు. నువ్వు పాపం ఆమెకి చిన్న పిల్లలు ఉంటారు, ఎదిగిన పిల్లలు ఉంటారు. లేకపోతే ఆ సంగతి ఆ భర్తకు తెలిసి అలా చేస్తే ఎవరు సంసారులు, ఎవరు పరిశుద్ధ సంసారిగానే ఉంటుందండి. పవిత్రంగానే ఉంటుందండి. ఏడుస్తుంది పాపం. వాళ్ళ జీవితాలు మార్చుకుంటే బాగుంది. ఏ సతీష్ లాగా. సతీష్ ఎవడు కొంపలను కూలుస్తాడా? మాట్లాడలేండి. ఎవరు కూర్చోడు. ఎందుకు కూర్చోడు? అతను మంచిగా జీవిస్తున్నాడు, అందరూ మంచిగా జీవించాలని అతను కోరుకుంటాడు. అంతేగాని మీ ఆయన ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా, మీ ఆవిడ ఎవరితో తిరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకు వద్దని చెప్పండి. ఎదుటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారు, కానీ నీ తప్పులు నీకు తెలియట్లేదు. వింటున్నారండి? హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తున్నాను మీకు నేను దేవుని వాక్యంలో. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. 5వ తీసారా? 7వ వచనం. మీ పిల్లలు ప్రతి మాట మనసులో పెట్టుకోండి. ఇక మళ్ళా జీవితంలో మర్చిపోవాలన్నట్టుగా పెట్టుకోండి ప్రతి మాట. బాబు మీరు కుర్రలు కొంచెం జాగ్రత్తగా రండి. వింటున్నారా? విన్నామని చెప్పండి. సాక్ష్యాలు చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు ఉన్నారు కదా? సాక్ష్యాలు చెప్తారు కదా. ఇలాంటి జాగ్రత్త ఈ మాట్లాడండి. మీ పిల్లలు ఎవరు విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు. వేశ్యల ఇళ్ళలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె. ఎలా అంట? అందరూ చెప్పాలి. బాగుగా బలిసిన. కొంతమంది ఏమంటాం చిన్నప్పుడు, ఇది బాగా బలిసిపోయి అంటాం, ఇది బాగా బలిసిపోయింది అంటాం. అంటావా? అది అని గుర్తుమాట. ప్రతి వాడు ఎలా ఉన్నాడంటే ఇటు ఇంకా అదే పని కదా. ఇంకా ఇటు అటు తిరుగుచు తన పొరుగు వారి భార్య వెంబడి సకిలించు. అట్టి కారు బట్టి నేను దండింపకుందునా, అట్టి జన మీద నా కోపము తీర్చుకోకుందునా. ఇదే. అందుకే ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి. అంతేగాని నీ పొరుగు వాడి భార్య అనక సకిలించుకుంటూ తిరగకూడదు. బలిసిన గుర్రం వలె. బైబిల్ రాయబడదా? వ్యభిచారం, పాపం. ఈ అరబ్ దేశంలో దేవుడు మనలను పోషిస్తున్నాడు, మన బిడ్డలను పోషిస్తున్నాడు, మన తల్లిదండ్రులు పోషిస్తున్నాడు, తృప్తిగా పోషిస్తున్నాడు. అంతే తప్ప జుమ్మా వచ్చింది, సెలవు వచ్చింది అంటే వేశ్యల ఇంట్లో కూడుకొని
వేశ్యలతో సరసాలాడుతూ, వేశ్యలతో, ఎందుకంటే అది వేశ్యలు. సో దేవుడు అది ఇష్టపడలేదు. ఒకటి మీ అందరికి అర్థమైందా? ఇక సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ కాపురులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి. పరిచారకులు సైతం పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి. సంఘ పెద్దలు సైతం ఏకపత్ని పురుషులుగా ఉండాలండి. సంఘ కాపరి సహా ఏకపత్ని పురుషులుగా ఉండాలి. ఇద్దరు భార్యలు ఉన్నవాడు, 2 ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాడు సంఘ పెద్దగా ఉండకూడదు. ఉంచుకున్నవాడు కూడా సంఘ పెద్దగా ఉండకూడదు. ఒక తాగుబోతు సంఘ పెద్దగా ఉండకూడదు. వింటున్నారా? ఒక సిగరెట్ కాల్చేవాడు సంఘ పెద్దగా ఉండకూడదు. ఇక్కడ పిలుపు నాడుకుని పిల్లకాయని పూరి ఉన్నారు. యోహాను తినకయో త్రాగకయో వచ్చను కనుక దెయ్యం పట్టిన వాడని, ఈయన తినిచు త్రాగుచూ వచ్చాడు కాబట్టి ఈయన తిండిపోతని పేరు పెట్టారంటే. ఎవరికి? యేసు ప్రభుకి ఏమో తిండిపోతని పేరు పెట్టారంటారు వాళ్ళు, యోహానుకేమో దెయ్యం పట్టినవాడు అన్నారంట. అయితే ఒకటే గుర్తుపెట్టుకుని పిల్లారా, యవనస్తులారా, సాక్ష్యాలు చెప్పబోతున్న వాళ్ళారా, మీరు మారు మనసు పొందండి. మీ జీవితాలు దేవుడు సమర్పించుకోండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. మిగతా ఎవరెందుకు 5 గంటలు అట్టేస్తుంది, నన్ను క్షమించండి, కొంచెం ఎక్కువసేపు తీసుకున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పరిచయం ఉన్నాను. మరి సతీష్ గారు తప్పనిసరిగా రాబోయే కాలంలో ఆయన ఏం తీర్మానం చేసుకుంటే చెయ్యాలి. ఏం చేయాలి? ఎవరి సంఘాన్ని చేర్చుకోవడం. ఈ సేవకుడి వ్యతిరేక సేవ చేయకూడదు. దేవుని కొరకు నిలబడు. అనేక నూతన ఆత్మలు రక్షించబడతాయి. అమ్మా, ఎక్కడికి వెళ్ళినా సంఘ కాపరిని గౌరవించండి. వాడు మంచివాడు కాకపోవచ్చు, క్యారెక్టర్ లేకపోవచ్చు, కానీ సేవకుడికి స్థానం ఉన్నారు కదా, గౌరవించండి, తోలాడకండి. దేవుడు దీవించండి. సరే, గట్టిగా క్లాప్స్ కొట్టండి. చక్కటి వాక్యాలు చెప్పారు పాస్టర్ గారు.